హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ నుంచి మనకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్స్ మనకైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ అండర్లో ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ పాయింట్ అనేది గమనించండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ మోడ్లోనే మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 15th of October 2024 లోపు మనమైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ మనకి రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు డిఫరెంట్ డిసిప్లిన్స్లో. సో వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ అనేవి చూద్దాము. సో ముందుగా అయితే ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి శాలరీ మనం గమనించినట్లయితే పర్ మంత్ మనకి 35,400 నుంచి 1,12,400 వరకు మనకి బేసిక్ పే అనేది ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇవి గ్రూప్ బి టెక్నికల్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్. ఏజ్ లిమిట్ అనేది మనం ఇక్కడ గమనించినట్లయితే మాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్ 30 years ఫ్రెండ్స్. సో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తున్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేనైతే మీకు ఫర్దర్గా చెప్తాను. సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీకి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ లేదా రిలవెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే మనము ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వేకెన్సీ అనేది ఓబీసీ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయబడింది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. అండ్ అలానే న్యాచురల్ ప్రోడక్ట్ కెమిస్ట్రీకి సంబంధించి కూడా మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఈ వేకెన్సీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. దట్ మీన్స్ ఈ వేకెన్సీకి ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా కెమిస్ట్రీ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. లేదా ఫస్ట్ క్లాస్ 3 years ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ కెమిస్ట్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ మనం చదువుకున్నట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా పైన మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించండి. లేదా మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నట్లయితే కెమిస్ట్రీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా వీటికి రిలవెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి అప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎథనో మెడిసిన్ అండ్ అలానే మెడిసినల్ ప్లాంట్స్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఈ వేకెన్సీ అనేది ఉంది. ఈ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ 3 years డిగ్రీ అనేది అడుగుతున్నారు సైన్స్ స్ట్రీమ్లో లేదా రిలవెంట్ సబ్జెక్ట్స్ లైక్ బాటనీ లేదా ప్లాంట్ సైన్స్ మనం చదువుకున్నట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఇది ఎస్సీ క్యాండిడేట్స్కి ఇక్కడైతే రిజర్వ్ చేయబడింది ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం గమనించినట్లయితే ఫస్ట్ క్లాస్ 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా వీటికి రిలవెంట్ సబ్జెక్ట్స్లో మనం చదువుకున్నట్లయితే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు డిప్లొమా చదువుకొని ఉన్నట్లయితే అప్పుడు 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ మీరు చదువుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్లో అప్పుడు కూడా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మనం ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్. సో ఆన్లైన్ మోడ్లోనే మనమైతే ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొవైడ్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారాగా మీరైతే అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలానే వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేవి ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 300 రూపీస్ ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ ఛాలెంజ్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు కూడా మనమైతే ఆన్లైన్ మోడ్లోనే పే చేసుకోవడానికి మనకి అవకాశం అనేది కల్పించారు. అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో అప్లై చేసేటప్పుడు మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఈ లిస్ట్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ డాక్యుమెంట్స్కి సంబంధించిన సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయండి. అప్లై చేసేటప్పుడు త్వరగా మనకైతే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ మనం గమనించినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది 100 మార్క్స్కి. ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఇక్కడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ద్వారాగా జాబ్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వేకెన్సీస్కి మనం అప్లై చేసుకున్నట్లయితే అప్పుడు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తించవు. ఓబీసీ ఎస్సీ అండ్ అలానే ఎస్టీ కేటగిరీలో ఉన్న
వేకెన్సీస్కి అప్లై చేసుకుంటే అప్పుడు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయి. నార్మల్గా మనకి ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.